వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ అండి. ఇది చామదుంప అలాగే పనస పిక్కల కర్రీ అండి. చాలా బాగుంటుంది. పులుసు మరి ఇగురులాగే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఆరోగ్యకరమైనది కూడా. తప్పగా ఈ సీజన్లో మనకి పనస పిక్కలు దొరుకుతాయి కాబట్టి కాంబినేషన్లో చామదుంపలు అలాగే పనస పిక్కల పులుసుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేస్తే కొంచెం బాగుంటుంది. చూడండి, ఈ పనస పిక్కలు అలాగే ఈ చామగడ్డల కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాం. ముందుగా చామదుంపల్ని చిన్న కుక్కర్ ఒకటి తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇది ఒక 2 విజిల్సే వేయించండి. మనం యాక్చువల్గా ఉడకబెడితే టైం పడుతుంది. అందుకని మనం ఒక 2 విజిల్స్ కుక్కర్లో పెట్టి తీసేస్తే మొత్తం అంతా కూడా చాలా మెత్తగా ఉడికిపోతాయి. అయితే ఇదే ప్రాసెస్లో పక్కని అదే కుక్కర్లో అవి ఉడికిన తర్వాత పక్కన తీసుకొని చల్లారేలోపు పనస పిక్కల్ని కూడా అలాగే సేమ్ ఒక 2 విజిల్స్ వేపిస్తే ఇవి కూడా సేమ్ అలాగే ఉడికిపోయి మనకి తయారైపోయి పక్కన పెట్టేసుకుంటాం. ఈలోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాన్ స్టిక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా పచ్చెనపప్పు అలాగే కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర ఇంకా మన ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఆవాలు మా పిల్లలు తినరు. ఇది మెంతులండి. కొద్దిగా మెంతులు ఇంకా కచ్చపచ్చగా దంచిన ఒక 3 వెల్లుల్లిపాయలు ఒక ఎండుమిరపకాయ ముక్కలు చేసి వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై దగ్గరగా ఇవ్వగానే మనం ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని తురుముని కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం చామదుంపలు అలాగే పనస పిక్కలను తొక్క తీసుకొని పక్కన ఉంచుకుందాం. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి కలపండి. ఇది బాగా వేగేలోపు మనం పనస పిక్కలు చామదుంపలు తయారు చేసి పెట్టుకుంటాం. చూడండి, ఇది బాగా వేగింది కదా. వేగిన తర్వాత కొద్దిగా టమాటా ముక్కలు కూడా కట్ చేసి ఇందులో వేసేసి మనం ఒక 2 నిమిషాల పాటు టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉంచిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ అలాగే అంటే ఉప్పు వేసాను నేను, సాల్ట్ కాకుండా. సాల్ట్ అయిపోయింది. అలాగే మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్, ఉప్పు ఉంటే ఉప్పు. ఎందుకంటే దీంట్లో వాటర్ వేస్తాం కాబట్టి కల్లుప్పు వేసాను. కల్లుప్పు వేయడం వల్ల మనకి బాగా ఆరోగ్యం ఉంటుంది. అలాగే కొద్దిగా కారం కూడా వేసి బాగా మిక్స్ చేయండి. కారం ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేయండి. ఇది కొద్దిగా డిఫరెంట్ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారం చూసి వేసుకోండి. మీకు కావాల్సినంత వేసుకొని ఇదంతా బాగా కలిపి బాగా దగ్గరగా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే ఉప్పు కారం చెక్ చేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదండి. ఈ చింతపండు పులుసుని కూడా అందులో యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఈ పులుపు అంతా కూడా కూర అంతా బాగా ఇదయ్యి మనకి చాలా బాగా వస్తుంది. ఈ కర్రీ ఈ సీజన్లోనే చేసుకోవచ్చు. మనకి తర్వాత సీజన్లో మళ్ళీ పనస పిక్కలు దొరకవు. అందుకని ఈ పనస పిక్కలు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోతే ఏదైనా కావాలంటే ఇలాంటి టైంలో వేసుకోండి. బాగా మసలివ్వండి. బాగా మసిలిన తర్వాత మనకి చెక్ చేసుకొని మూత పెట్టండి. ఈ మూత పెడితే బాగా మసిలి మనకి బాగా తయారవుతుంది. చూడండి, అలా అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపలు అలాగే పనస పిక్కలు ఇవన్నీ మెత్తగా అయిపోయి వీటిని ఒకసారి అలా వేసేసి ఒక 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉంచేయండి. అంతేనండి, ఈ ఎంతో ఇష్టమైనటువంటి ఈ పనస పిక్కలు చామదుంపల కర్రీ తయారైపోయింది. మూత పెట్టినా పెట్టకపోయినా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో ఉంచేస్తే మహా అద్భుతమైన కర్రీ మీకు తయారైపోతుంది. అయితే గ్రేవీ కోసం మనం అటువంటి అలా చూసుకొని కన్సిస్టెన్సీ మనం చూసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకొని తినేస్తే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కొంచెం చెప్పండి. థ్యాంక్ యూ.